హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కిమ్ స్వామ్యం నడుస్తూ ఉంది. ఉత్తర కొరియా నియంత ఉన్నాడు కదా, ఆయన మాదిరిగా కూటమి పాలన నడుస్తూ ఉందన్నమాట. ఎవ్వడు ఎదురు మాట్లాడకూడదు, ఎవ్వడు ప్రశ్నించకూడదు. తర్వాత కిమ్ పరిపాలన ఎట్లా ఎట్లా ఉంటుందంటే, ఇక ఆయనకు అనుచరులు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం పెట్టి నువ్వు ఏది చెప్తే అదే రైటు అన్న కోణంలో ఆయన పాలన సాగుతూ ఉంటుంది. అక్కడ జరిగే విషయాలు ఏవి కూడా బయట ప్రపంచానికి తెలియదు. ఇక అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇవన్నీ ఇక చాలా కథ ఉంటుందన్నమాట కిమ్. సో అట్లాంటి కూటమి సర్కారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొలువైందని చెప్పడం నా ఉద్దేశం అనమాట. ఇప్పుడు ఇదంతా ఇంత పెద్ద పదప్రయోగం ఎందుకు వాడాల్సి వస్తుందంటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, రాజ్యాంగ వ్యవస్థల్ని కూని చేసి, వైఎస్ఆర్సీపీ అసలు ఏమాత్రం బలం లేకుండా తిరుపతికి సంబంధించిన మేయర్ ఎలక్షన్స్లో మొత్తం 40 మున్సిపాలిటీలకు సంబంధించి 40 కార్పొరేట్లకు సంబంధించి ఒక్కటే గెలుచుకున్న టీడీపీ ఈరోజు ఏకంగా డిప్యూటీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుందనమాట. ఒకప్పుడు తిరుమల తిరుపతి పవిత్రత గురించి అందరికీ తెలిసిందే కదా. వకులమాత, తర్వాత వెంకటేశ్వర స్వామి, వాళ్ళ పవిత్రత ఇవన్నీ చూసి చాలా ప్రశాంత వాతావరణం, చాలా ప్రశాంతమైన నగరం అని చెప్పి ఎక్కడెక్కడో వచ్చి తిరుపతిలో కొలువై ఉంటారు చాలామంది. వాస్తవానికి అక్కడ ఉండే జనాభా తిరుపతిలోనే పుట్టి తిరుపతిలోనే నివాసం ఉంటున్న వాళ్ళు కేవలం 15%. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ. దానికి కారణం ఏంటంటే తిరుపతిలో ఉండే పవిత్రత, ప్రశాంతత. దాన్ని మంట కలుపుతూ ఈరోజు కూటమి సర్కార్ ఆడిన డ్రామా ఎంత పెద్ద అల్లకల్లోలం సృష్టితో చెప్పుకుందాం. దొడ్డిదారిలో డిప్యూటీ ఏకైక కార్పొరేషన్ గెలిచిన టీడీపీకి తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం. సంఖ్యాబలం లేకున్న దాడులు, దౌర్జన్యాలతో పదవిని లాక్కున్న కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి అరాచక పర్వం. వారి కోసం వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడులు. రెండో రోజు కార్పొరేటర్ల వాహనంపై దాడికి యత్నం. కూటమి గుండాల చిత్రహింసలను తట్టుకోలేక తలొగ్గినట్లు కార్పొరేటర్లు కన్నీటి పర్యంతం. వైఎస్ఆర్సీపీ 13 సీట్లు గెలిచిన నందిగామలోను చైర్పర్సన్ కుర్చీపై టీడీపీ తిష్ట. రాష్ట్ర వ్యాప్తంగా 3 చోట్ల ఎన్నికలు మరోసారి వాయిదా. ఒక్క సీటు గెలవని చోట్ల కూడా బెదిరిస్తూ కుర్చీలో పాగా వేసే ఎత్తుగడలు. తర్వాత పిడుగురాళ్ళ, పాలకొండలో కోరం లేక, తునిలో ఉద్రిక్తతతో ఆగిన ప్రక్రియ. సో ఇది ఇంకా సాక్షి పేపర్ వాళ్ళు మొత్తం వేసుకున్నారు. తిరుపతి నగర కార్పొరేషన్లో మొత్తం డివిజన్లు 50 అయితే అందులో 48 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. ఒకటి మాత్రమే టీడీపీ, ఒకటి పెండింగ్లో ఉంది. అదేవరిది మన భూమన అభినయ్ రెడ్డి ఖాళీ చేయడం వల్ల ఏర్పడ్డ స్థానం అనమాట. తర్వాత ఏలూరు నగరపాలక సంస్థలు 50 ఉంటే 47 వైఎస్ఆర్సీపీకి. నెల్లూరులో 54 ఉంటే 54 వైసీపీ గెలుచుకుంది. హిందూపురంలో 38 ఉంటే 29 వైసీపీ, 6 టీడీపీ. ఇట్లా అన్ని చోట్ల కూడా సంఖ్యాబలం పరంగా కూటమి సర్కారు ముఖ్యంగా టీడీపీకి ఏమాత్రం బలం లేకపోయినా కూడా అన్ని కార్పొరేషన్లను, అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా అడుగులేస్తూ ఉంది. ఇందులో భాగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు తీవ్ర విఘాతాన్ని, అగాధాన్ని కలిగిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ప్రజాస్వామ్యం యుతంగా ఎన్నికైనా నేతలు చేయాల్సిన పని ఇదేనా? ఒకవేళ ఇదే ప్రయత్నం గతంలో వైసీపీ కనుక చేసి ఉండుంటే ఇక ఈ పచ్చపత్రికలు, లుచ్చపత్రికలు ఎట్లా రాసేవో తెలుసు కదా. మనం చేస్తేనేమో సంసారం, అవతల చేస్తేనేమో వ్యభిచారం అన్నట్టు కూటమి నేతలు మర్డర్లు చేస్తేనేమో పరలోక ప్రాప్తి, భౌతిక ప్రపంచ విముక్తి, తర్వాత మోక్ష ప్రధానం లాంటి పదాప్రయోగం చేసి పత్రికలు వార్తలు రాస్తాయన్నమాట. అదే అవతల కనుక చేస్తే మర్డరు, కూని, హత్య, దొమ్మి, ఇంకా రకరకాల ప్రయోగాలు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు అనమాట. మనం చేస్తేనేమో ఉద్యమం, అవతలోడు చేస్తేనేమో అదేంది అగంతకులు చేసిన కథలు అన్నట్టు రాసుకొస్తాయన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఒకసారి ఇంత పెద్ద అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తాన్ని కుదిపేస్తూ జరిగిన ఈ తతంగం ఇంకో కోరం లేక అంటే ఓటేసి వచ్చి బెదిరించి భయపెట్టి ఇట్లా చేసిరని చెప్పి కాలు వేళ్ళు మొక్కి ఏడుస్తూ ఉన్నారు అనమాట. భూమన కరుణాకర్ రెడ్డిని ఆలింగనం చేసుకొని ఇది పరిస్థితి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఇట్లా చేసేది. లా అండ్ ఆర్డర్ పరిస్థితి. నాకు జనసేన ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా బిగించేది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, గుండాగాళ్ళు, రౌడీలు, సిగ్గుండాలి మనకి. ఇలాంటి నేరచరిత్రల చేత పాలించబడటానికి ఓటు ప్రశాంతంగా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ రేంజ్లో సినిమా డైలాగులు నరికింది కదా మన పవన్ కళ్యాణ్. మరి తిరుపతి వేదికగా ఆరణి శ్రీనివాసులు ఎవరయ్యా? టీడీపీ నుంచి వచ్చి జనసేన పార్టీలో కలిసి జనసేన నుంచి గెలిస్తే ఎమ్మెల్యే. ఇప్పుడు మన పార్టీ నేతలు చేస్తున్న ఈ అరాచకాలు డిప్యూటీ సీఎం గారికి కనపడతలేవా? దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా? సమాధానం చెప్పాలి కదా.
ఇక పోతే పచ్చపత్రికల లుచ్చారాతలు ఎట్టున్నాయో ఒకసారి చూపిస్తాగండి. ఇక ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక్క వార్తనన్నా దీన్ని కనీసం అంటే లోపల పేజీలో కూడా ఎతికితే దొరకలే. పైగా దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారని మీకు చూపిస్తా ఇప్పుడు. ఇక మెయిన్ పేజీలో వార్తలు లేకుండా ఇట్లా జిల్లా ఎడిషన్లో మాత్రం డిప్యూటీ మేయర్ సైకిల్ వశం, కూటమి తరఫు టీడీపీ అభ్యర్థి ఆర్సి మునికృష్ణ విజయం, వైసీపీకి 21, టీడీపీకి 27 మంది మద్దతు, ఒకరు తటస్థం, ఇద్దరు గైర్హాజరు. ఇది ప్రజెంటేషన్ అనమాట. ఒక్కడిగా మొదలై డిప్యూటీగా ఎదిగి అసలు ఒక్కడి గెలిచిన స్థానం నుంచి డిప్యూటీ మేయర్ పదవి ఎట్లా కైవసం చేసుకుంటారా అని కదా రాయాలి. ఇది వీళ్ళకు ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా మరో పత్రిక ఇగో కూటమి ఖాతాలోకే నగర ఉప మేయర్గా ఆర్సి మునికృష్ణ, అట్నుంచి ఒక ఓటు, తటస్థంగా మరొకరు, ఎన్నిక జరిగిందిలా అని చెప్పి ఇట్లా ఇదేదో ఘనత వహించిన ఘన విజయంగా ప్రొజెక్ట్ చేసుకుంటా ఉన్నాయి. మరి ఇదే వార్తను మెయిన్ పేజీలో ఎందుకు వేయాలి అంటే రేపు పొద్దున ఎక్కడన్నా అంటే ప్రజాస్వామ్యాన్ని ఇట్లా కూని చేసిరు కదా, ఆ రోజు మీరేం రాసిందని చెప్పాల్సి వస్తుందని చెప్పి రాయరి. చూడండి, ఇగో పెద్దిరెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్, వైకాపా హయాంలో మద్యం ముడుపుల కోసం హవాలా నెట్వర్క్ ఆ సొత్తు బిగ్ బాస్కు చేర్చడంలో ప్రధాన పాత్ర, రాజ్ కసిరెడ్డి తెర ముందు పెట్టుకుని వసూళ్లు ఒక్కో కేసుకు 150 నుంచి 450 వరకు మొత్తంగా కొల్లగొట్టింది 3000 కోట్లు అని చెప్పి ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు రాస్తా ఉన్నారు. అసలు ఇప్పుడు జరిగిన విషయం గురించి పతాక శీర్షిలో ఎక్కియరా? ఇవే అనమాట మన పత్రికా విలువలు, మన పత్రికా ప్రమాణాలు. మన కుల ప్రయోజనాల కోసం, మన జాతి ప్రయోజనాల కోసం, మన జాతి నాయకుడి కోసం మాత్రమే ఈ పత్రికలు పుట్టిందనమాట. దీన్ని ఇంకా రకరకాలుగా ప్రజాస్వామ్యం, ప్రజాప్రాతినిధ్య చట్టం, గతంలో ఇవే పత్రికలు ఏం రాసేవి, వైసీపీ నుంచి ఒక వార్డు మెంబరో లేదంటే ఒక కింది స్థాయి కార్యకర్తనో చేరితే జగన్కు షాక్ అని చెప్పి రాసేది. మరి ఇప్పుడు ఇంత పెద్ద విజయం సాధించినప్పుడు మెయిన్ పేపర్లు ఎందుకు రాయట్లేదు? ఒకసారి ఆలోచించండి. ఇవి ఈ బోకడగాలు రాసే రాతలు అన్నట్టు. దీనికి ఇక పవన్ కళ్యాణ్ గారేమో ఇక రౌడీజాన్ని అస్సలు స్పేర్ చేయను, బేర్ చేయను, చిరాకు నాకు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే మనుషులు టీడీపీతో కలిసి ఇంత పెద్ద ఎత్తున కుట్రకు తెరదీస్తే మాట్లాడాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా? ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం? అందుకే చెప్పింది, రెడ్ బుక్ రాజ్యాంగానికి మించి కిమ్ స్వామ్యం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఇక ఈ 4 ఏళ్ళు ఆల్రెడీ 8 నెలలు అయిపోయింది పుష్కర కాలం, ఇంకా 4 ఏళ్ళు ఇట్లా భరించాల్సిందే. మొత్తం కైవసం చేసుకొని అన్ని దోచుకొని తినుకొని సొమ్ము చేసుకోవడమే అనమాట. ఇప్పటికే చూస్తున్నాం కదా, విద్యా వైద్యం సంఘనాకిచ్చి కార్పొరేటర్లకు హ్యాండ్ ఓవర్ చేసేసారు. మద్యం, ఇసుక, ఎక్కడెక్కడైతే ఆదాయ వనరులు ఉంటాయో అవన్నీ మన కూటమి నేతలకు పొలిటికల్ గవర్నెన్స్ అంటారు. దీన్నే బాబు గారు చెప్పిన మాటల్లో అయితే దీన్నే పొలిటికల్ గవర్నెన్స్ అంటారు అనమాట. సో అందరికీ పంచిపెట్టేదానికి ఇక ఈ ఎన్నికలు, ఈ కైవసాలు, రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు మనమే అవుట్ రైట్గా మన ఖాతాలను వేసుకుంటే సరిపోతుంది కదా. దానికి ఓటింగ్ ఎందుకు, ఈ జిమ్మికలు అనేందుకు, డబ్బులు పోక తప్ప. ఈవీఎంలనే మేనేజ్ చేసడంలో ఇట్లా ఎక్సా విషయం సభ్యులను అవతల పార్టీ కార్పొరేటర్లను మేనేజ్ చేయడం పెద్ద లెక్కన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.